కొంచెం బిగ్గరగా చప్పట్లు కొట్టి స్వాగతాన్ని తెలియజేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రియులందరికీ కూడా ఇక్కడున్న ప్రతి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వేదిక మీద ఉన్న దేవుని సేవకులు, అభిషేక్తులందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఈ కరీంపూర్ బ్రాంచ్ చర్చ్, క్రీస్తు బంధ బ్రాంచ్ చర్చ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాం. వచ్చినటువంటి వారందరిని బట్టి చాలా సంతోషిస్తున్నాను. మరి ఈ ప్రాంతంలో కరీంపూర్ గ్రామం దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఈ ప్రాంతంలో మరి అంతకుముందు సేవా కార్యక్రమాలు ఎలా జరిగినాయో స్థానికులకు తెలుసు. కానీ మరి 2010 సంవత్సరంలో ఇక్కడ మేము రావడం జరిగింది. ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఫిలిప్ అంజమని వారి కుమారుడికి పుట్టింటికి తీసే కార్యక్రమం. అంతకుముందు ఎప్పుడు మరి 2000 అనుకుంటాం అప్పుడు వచ్చాము. తర్వాత మరలా చాలా కాలం తర్వాత 2010లో మరలా వారి ద్వారా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఏలియా గారు, బందన్న గారు, నరసింహ, అలాగనే యేసన్న, ఇంకా చాలామంది లోకల్ వారందరూ కూడా ఆ మీటింగ్స్కి సహకరించి ఘనంగా జరగడానికి సహకరించారు. ఆ తర్వాత ఇక్కడ మీరు ప్రతి వారం బ్రదర్స్ని పంపించండి, ఇక్కడ సేవ జరిగించాలని వారు కోరి ఉన్నారు. ఇక్కడ సేవ ఆల్రెడీ జరుగుతుందేమని చెప్పి మేము రావండి, ఒక సంఘం ఉన్న చోటికి మరొకరు వచ్చి అలా చేయడం మా అలవాటు లేదు. ఎక్కడ కూడా అలాంటి అవకాశాలు చాలా చోట్ల వచ్చినాయి, కానీ ఎక్కడ కూడా అట్లా చేయడానికి ముందుకు వెళ్ళలేదు. అయితే అలా చేయమని చెప్పాను. ఎవరు లేదురండి అని చెప్పి వారు మీరు రావాలని కోరినారు. అప్పుడు 2010 సంవత్సరంలో మీటింగ్స్ పెట్టి ఆ తర్వాత మరి ఇక్కడ ఆరాధన అనేది ప్రారంభం చేయడానికి ప్రభు కృపనిస్తున్నారు. 2009 సంవత్సరం డిసెంబర్లో మీటింగ్ పెట్టాం. 2010లో ఇక్కడ ఆరాధన ప్రారంభం చేశాం. చిన్న మందిరం ఉండేటువంటిది. మరి ఆ మందిరంలో ఇంతకాలము కూడా అద్భుతంగా మరి సేవ జరగడానికి మరి అనేక అవకతవకలు వచ్చినా, మరి అనేక సార్లు చిన్న చిన్న సమస్యలు ఎదురు వచ్చినా సరే మరి కొనసాగించడానికి ప్రభు కృప చూపించున్నారు. చాలామంది అన్నారు, అంత దూరం నుంచి ఇక్కడికి ఎలా వస్తున్నారండి, ఇంతకాలం మీరు వస్తారని నమ్మలేకపోయామని చెప్పి స్థానికులు అన్నారు. అనేక మంది కూడా అనుకున్నారు, మేము కూడా అనుకున్నాం వస్తామో లేదని. అది దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం. దేవునికి స్తోత్రం. అనేక సార్లు మరి ఇక్కడ రావడానికి వర్షం వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు కాలువలు కూడా ప్రవహించి, ఒకసారి మేము మరి దానియేలు గారు, నేను, ఒక అతను సునీల్ అని ప్రభునందు నిద్రించారు. వెనకతల్లో వారిని సేవ చేస్తుంది. ఇప్పుడు సతీష్ కూడా వచ్చినట్టున్నారు. అయితే మరి ఆ తర్వాత ఇట్లా కొంతమంది 5గురు ఉన్నాం. కారు వెళ్తుంది, పెద్ద వర్షం. ఆ రోజు అక్కడ బార్వాద్ దాటాక అనుకుంటా ఒక కారు వెళ్తుంది, అది నీళ్లు కొద్దిగా ఉన్నాయి అని చెప్పి అందులో దిగిపోయాం. కారు మొత్తం బ్యానెట్తో సహా మునిగిపోయింది, లైట్లు ఏం కనపట్టలేదు. ఆ ప్రవాహానికి కారు కొట్టిపోయింది, అయిపోయింది, ఈరోజు లాస్ట్ అనుకున్నాం. ఎవరికి కూడా కంటి చూపే కానీ నోటి మాట లేదు. ఇదే ఆఖరి రోజు అనుకున్నాం. ఎలాగైతే దేవుని కృపను బట్టి దాటేసాం. ఆ ఫోర్స్కి కారు ఆగుద్ది అసలు. అది దేవుని హస్తం తోడుగా ఉన్న కారణం ద్వారా తప్ప మరొకటి కాదు. అలాంటి పరిస్థితులు అనేక సార్లు వచ్చినప్పటికి కూడా ఇలాంటి మరి దేవుడు అన్నిటి నుండి తప్పిస్తూ ఈ ప్రాంతంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. అనేక సార్లు ఇక్కడ వారికి ప్రవచనం కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా మరి ఈ ప్రాంతంలో దేవుడు తన సంకల్పాన్ని కలిగి ఒక గొప్ప సేవ చేయడానికి, ఇది చిన్న గ్రామం, యేసు ప్రభు ఉన్న గ్రామం కూడా చాలా చిన్నది. నజరేతు అనేటువంటిది గుర్తింపులో లేనిది.
ఈ రోజున ప్రపంచానికే గుర్తొచ్చినట్టు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగున నజరేతే పెద్దదేమో ఒక రీతిగా ఆ రోజుల్లో, ఇప్పుడు దీనికంటే చూస్తే అంత చిన్న గ్రామాన్ని దేవుడు ప్రేమించారు. ఇక్కడ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టడానికి, అనేక కార్యాలు జరగడానికి వీళ్ళెన్నో రోజులు చేస్తారులే వెళ్ళిపోతారని చెప్పి చాలామంది కామెంట్స్ కూడా చేశారు. ఏదైనా సరే దేవుని చిత్తం, కానీ మన యొక్క ఆలోచన ఏమీ లేదు. నిజంగా సొంత శక్తి, సొంత జ్ఞానము, స్వనీతి, సొంత భక్తి మీద ఆధారపడి ఉంటే ఎప్పుడు ఎగిరిపోదు. కానీ గ్రామస్తులు కూడా చాలా ప్రోత్సహించారు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, గ్రామ పెద్దలు కానీ, అలాగే పాత సర్పంచ్ అయ్యూబ్ బాన్సరీ గారు కూడా చాలా ప్రేమించారు. ఇట్లా ముస్లిం సోదరులు కూడా చాలా ప్రేమించారు. వారికి కూడా నేను ఈ క్రీస్తు బండ సంఘం నుంచి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే మరి బోరబండ నుంచి సంఘ పెద్దలు కూడా చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. సిస్టర్స్ కానీ, ముఖ్యంగా బ్రదర్స్లో చాలామంది పేరు చెప్తే చాలామంది పేర్లు చెప్పాలి ఇక్కడ. అయితే మరి వారు కూడా ఇక్కడ చాలాసార్లు మీటింగ్ పెట్టడానికి ఖర్చు పెట్టి, ప్రార్థనలు జరగడానికి, వారు ప్రతి వారం డీజిల్ వేసుకొని రావడానికి, వెళ్ళడానికి, అలాగున చేయడానికి ప్రభు కృపణించారు. ఎందుకై అంత దూరం మీరు ఎదురు పెట్టుబడి పెట్టి వెళ్తారని చెప్పి చాలామంది డిస్కరేజ్ చేశారు. మాకు సేవ జరగాల, ఆత్మల రక్షణ కావాలనే ఉద్దేశం తప్ప మరొకటి కాదు. అలాగున చేయగా మరి దేవుడు ఈ రోజున ఒక గొప్ప సేవ చేయడానికి, ఈ ప్రాంతంలో ఒక మంచి సేవకుడిగా దేవానందం నిలబడడానికి ఎంతోమందిని అనుకున్నాం. మీరున్నాను అని 5-6 అనుకున్నాం, మారిపోయారు. ఆఖరికి మరి దేవానంద గారిని దేవుడు స్థిరపరిచారు. ఈ ప్రాంతంలో సేవకులందరూ కూడా ఒక సహవాసం కలిగి ఉంటే, ఆ సహవాసంలో కూడా దేవానంద గారు కలిసి ఉండడం, మరి దేవుని సేవకులు ఈ లోకల్లో ఉన్న వారందరూ యొక్క ప్రోత్సాహం కూడా ఇవ్వడం. ఆ రోజుని ప్రోత్సాహం ఉంటే ఇంకా పెద్ద సేవ చేద్దాం. ఈరోజు ఏలియాజర్ గారు మాకు దొరకటం అదృష్టం. దేవుని స్తోత్రం. ఆ ఏలియాజర్ గారు వారిని నడిపించినట్టు ఈ ఏలియాజర్ గారు మమ్మల్ని అందరినీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నడిపిస్తున్నారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. జైపాల్ ఈ ప్రాంతంలో కింగ్ అంట. ఈ కింగ్ రాణిని తీసుకురాలేదు, అది కోపం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగి ప్రియులారా. నిజంగా ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ఏరియాలన్నీ కూడా బ్లెస్సెడ్ విలేజెస్. ఈ గ్రామాన్ని నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైతే ఇక్కడ మరి అడుగు పెట్టామో, దేవుడు ఆశ్రయించిన సంగతులు నేను చెప్పే దానికంటే గ్రామస్తులు చెప్తారు. అది నేను చెప్పుకుంటే బాగోదు. నిజంగా చూస్తే ఈ రోజున అన్ని గ్రామాల కంటే ఈ గ్రామం దీవించబడినట్టుగా కనబడుతుంది. మంచి రోడ్లు, లైటింగ్స్, తర్వాత ఇదంతా కూడా ఒక మహిమ రూపం వచ్చేస్తుంది. అనేక మంది, వందల వేల మంది ప్రజలు వస్తారని ఆ రోజున చెప్పి ఈ రోజున దాన్ని జరుగుతూ వస్తుంది. అంతేకాకుండా ఏలియా గారి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా వారి కుమారుడైన అనిల్ సర్పంచ్గా ఉండడం దేవుని ఏర్పాటది. దాని వెనక ఎంతో ప్రార్థన కూడా ఉంది. ప్రార్థన బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి అతను సర్పంచ్ అవ్వడం, తర్వాత అందరికి కూడా సహకారిగా ఉంటున్నాడు. అంతేకాకుండా చర్చి కడతానని అన్నాడు, కానీ కట్టట్లేదు. ఇట్లా ఒట్టి మాటలు చెప్తారులే అని అనుకుని చాలాసార్లు బాధపడ్డాం, కానీ కట్టి చూపించాడు ఈ రోజున. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. అనిల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంచి మందిరాన్ని నిర్మించడానికి నిజంగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో వారి ద్వారా కట్టిస్తాడు. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు. దావీదుకు చాలా ఆశ. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. నేను భవనంలో ఉన్నాను, నా దేవుని మందిరం గుడారంలో ఉండడమా. చాలాసార్లు వేదన చెందాడు, చాలాసార్లు బాధపడ్డాడు. నా దేవునికి ఒక మందిరం కట్టాలి అని కావలసిన అన్నీ కూడా, కావలసిన మెటీరియల్ అంతా కూడా సమకూర్చాడు. వెండి పనికి వెండి, బంగారం కోసం బంగారం, కలప, రాళ్ళు, ఏవి కావాలో ఏది లోటు లేకుండా అన్నీ సమకూర్చాడు. కట్టబోయే వరకు దేవుడు వద్దు నువ్వు కట్టొద్దు అన్నాడు. నీ కుమారుని ద్వారా నేను కట్టిస్తా అన్నాడు. స్తోత్రం. సొలొమోను రాజుని ఏర్పాటు చేసుకొని సొలొమోను మందిరాన్ని కట్టడానికి ముందుగా దేవుడు అతనికి వరం ఇచ్చాడు, గొప్ప జ్ఞానం ఇచ్చి
అందమైన సుందరమైన మందిరాన్ని కట్టే కృపను సొలొమోను రాజుకి ఇచ్చారు. అలాగే ఈ రోజున సర్పంచ్గా ఉన్నటువంటి అనిల్ను దేవుడు ఏర్పాటు చేసుకుని మందిరాన్ని కట్టడానికి ప్రభు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. అనిల్ కానీ వారి తల్లిదండ్రులు, కుటుంబీకులు, మరి అన్నదమ్ములు, అక్కలు, వీరి కుటుంబాలను దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఇలాంటి సర్పంచులు మనందరికి దొరుకుదురు గాక. ప్రతి దైవజనుడికి ఇలాంటి వాళ్ళు ఉంటే అంత బాగుండండి. ఈ అనిల్ని కిడ్నాప్ చేసిపోదామా? అనిల్ ఒక ఆయన ఉంటారు, కిడ్నాప్ చేస్తే అదే అందరికి దేవుడు ఇస్తే మాత్రం అందరికీ మంచి మందిరాలు అవుతాయి, మీటింగ్స్ పెడతారు. ఇంతగా జరుగుతుంది కదా. మందిరం విషయంలో ఎంతో ఖర్చు పెట్టారు. ఎవరైనా ఇవ్వచ్చు అని కూడా, ప్రాంతం ఇవ్వాలంటే ఇవ్వచ్చు అని కూడా చెప్పారు. ప్రతి దాని దగ్గర ఎక్కడ రాజీ పడలేదు. చిన్న దాని దగ్గర కూడా కక్కుర్తి పడకుండా మంచి మెటీరియల్ వాడి ప్రతి దాని దగ్గర కూడా, చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి కూడా, ఆఖరికి మీటింగ్ ఏర్పాటు చేసే విషయం కానీ, భోజనాల దగ్గర కానీ, వస్త్రాల దగ్గర కానీ, ఎవరు ఏది చెప్పిన దాన్ని చేసుకుంటూ వస్తున్నారు. చాలామంది ఇంత చేశారు, ఇంకెవరు చేస్తారులే, నేను గొప్ప చాలా చేశాను అనుకుంటారు. కానీ అలాంటి గొప్ప సమర్పణ అనిల్ గారు కలిగి ఉండడం చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆత్మీయ కుమారునిగా దేవుడు నాకు ఇచ్చినందుని బట్టి ప్రభుని మహింపరుస్తున్నాను. ఇలాంటి అనిల్ అనేక మంది లేచుదురుగాక, ప్రతి సంఘములో ఉందురుగాక. ఇలాంటి సహకారులు ఉంటే రథసారథులుగా మనం ఇంకా ముందుకు పరిగెట్టగలం, గొప్ప సేవ చేయగలం. ప్రతి గ్రామంలో మందిరములు కట్టబడిన గాక. ఈ చుట్టుప్రక్కల ప్రతి గ్రామంలో మంచి భవనాలు కట్టబడిన గాక. దేవుని మందిరము కోసం మీటింగ్లు పెట్టడానికి కూడా మంచి స్థలములు సమకూర్చబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రతి దైవజనుడు కూడా ఆశీర్వదించబడాలని, ప్రతి దైవజనుడు సంఘాలు వర్ధిల్లాలని మనసారా కోరుతున్నాను. విశ్వాసంతో నేను పలుకుచున్నాను. మీ సేవ అభివృద్ధి పరచబడబోతుంది. స్తోత్రం. సిటీ నుంచి వచ్చిన వారు ఉన్నారు, పాలవంచ నుంచి, ఆయా పట్టణాల నుంచి, ఆయా గ్రామాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. సేవకులు చాలామంది ఇంకా మధ్యలో ఉన్నారు. వారందరి యొక్క పరిచర్యలు, సేవను దేవుడు వర్ధలు చేయాలని ఈ శుభదినాన్న నేను పలుకుచున్నాను. దేవుడు నెరవేర్చును గాక. ఈ గ్రామమును దేవుడు ఇంకా అభివృద్ధి పరచబోతున్నాడు. ఈ గ్రామమును దేవుడు ఇంకా దీవించడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. స్తోత్రం. ఇప్పుడు ఈ మందిరం పట్ల దేవునికి గొప్ప మహిమతో దేవుడు నింపబోతున్నాడు. కడవరి యొక్క మందిరపు మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును అని వాక్యంలో ఉన్నట్లుగా దేవుడు ఈ మందిరమును ఇంకా అధికమైన మహిమతో నింపునుగాక. మునుపటి పరిచర్య సేవ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైన సేవను దేవుడు జరిగించునుగాక. మునుపటి కంటే ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు జరుగునుగాక. మునుపటి కంటే ఎక్కువగా ఈ యొక్క ఈ గ్రామంలో కార్యములు జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మరి దేవుని వాక్యంలో మనం చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. మరి చాలామంది దేవుని సేవకులు ఉన్నారు. మీ అందరికీ తెలియదు ఏం లేదు, వాక్యం అందరికీ తెలుసు. కానీ ఈ సందర్భంలో కొన్ని మాటలు మరి నాకు సంబంధించారు. చాలా సమయం ఉంది వారు చెప్పిన ప్రకారం బట్టి. ఎందుకంటే ఒకరు రావాల్సి ఉంది, వారు వచ్చే వరకు చెప్పమన్నారు. సాయంత్రం వస్తారో, సంధ్యవేళ వస్తారో, మధ్యరాత్రులు వస్తారో, కోడి కూసినప్పుడు వస్తారో, 5 నిమిషాల్లో ఇప్పుడే రావచ్చు. ఇప్పుడు వస్తే మాత్రం ఛాన్స్ ఉందని ఇంకా చెప్పుకోవడానికి. ఎప్పుడు వచ్చునో తెలియదు, యేసు ప్రభు రాకడాలేదు. సరే, మనము వాక్యంలో గమనించినట్లయితే ఇప్పుడు ఇలా దేవుని వాక్యంలో మనం చూద్దాము. సొలొమోను రాజు మందిరం కట్టించిన తర్వాత ప్రార్థన చేస్తాడు. సొలొమోను రాజు ప్రార్థన చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. 8వ అధ్యాయము 19వ వచనం చూద్దాం మొదటిగా, తర్వాత మనం కిందకి వెళ్ళొచ్చు. అయినను నీవు మందిరమును కట్టించకూడదు,
నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును. ప్రైజ్ ది లార్డ్. అంటే మనకు మూలవాక్యం ఇదే కాదు, ఈ అధ్యాయం అంతట్లో ఉంది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు దావీదుతో అంటాడు, మందిరాన్ని నీవు కట్టించకూడదు అని. దావీదు అంటే దేవునికి ఇష్టడు, దేవునికి ప్రియమైన వాడు. దావీదు దేవునికి ఇష్టమైన వాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా హృదయానుసారుడు అంటారు. నా హృదయానుసారుడు అయితే రాయబడలేదు, నా ఇష్టానుసారుడు అన్న మాట మాత్రం ఉంటుంది. అంటే దాన్ని దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు కనుక హృదయానుసారుడని వివరించవచ్చు. ఓకే. అయితే దేవునికి ఇష్టమైనటువంటి వాడు, ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదవగలిగితే అతడు నా హృదయానికి ఎరిగిన వాడు అన్నట్టుగా దేవునికి హృదయాన్ని అనుసరించేవాడుగా అక్కడ కనబడుతుంది. దాన్ని బట్టి హృదయానుసారుడని కూడా చెప్పవచ్చు. దావీదు ఎంత భక్తుడైనా, దేవునికి ఎంత ఇష్టడైనా, ఎంత ఆరాధికుడైనా, దావీదు అంటే దేవునికి మహా ఇష్టం అయినప్పటికీ మందిరం కట్టే విషయంలో దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎవరు మందిరం కట్టాలి వారే కట్టాలి. దేవుని సేవకులైన మనం ఏం చేస్తామంటే అప్పులు తెచ్చి అక్కడక్కడ లోన్లు పెట్టి మందిరాలు కడతా, చాలా తప్ప అంటా నేను. ఆ పని మీరు ఇది చేసి ఇబ్బందులు పడాలి, అది సంఘస్థులు చేయాలి, ఇది అన్నిటి లాంటి వాళ్ళు చేయాలి. అదే మనం చేసామనుకోండి, ఆ డబ్బులు ఇస్తాడా? ఒకవేళ దేవాలయం ఇక్కడ చర్చి కట్టాడు అనుకోండి, అప్పులు తెచ్చుకోవడం సరిపోద్ది లైఫ్. కానీ అది ఇప్పుడు దేవుడు ఎవరి ద్వారా కట్టించాలో అలా కట్టించడం ద్వారా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని సేవ చేయాలంతే. మందిరాలు కట్టే పని దేవుడు ఆ దర్శనం ఒకరికి ఇస్తాడు. దేవుడు మనల్ని పిలిచిన పిలుపు తగిన పరిచర్య సేవ చేయాలంతే. అయితే ఇక్కడ వాక్యంలో చూస్తే నువ్వు కాదు కట్టేది అని అన్నాడు. మరి ఎవరు కడతారు అంటే నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు అని అన్నాడు. ఏమంటే ఎవరన్నా పుట్టేవారు నడుములోంచి పుట్టడం ఏంటి అసలు? నడుములోంచి, కాళ్ళలోంచి, చేతుల్లోంచి, తలకాయ నుంచి పుడతారు ఎవరైనా? అండ్ తలలోంచి పుడతారా? కొంతమంది అంటారు అచ్చం తలలోంచి ఊడిపోయినట్టు ఉంది, వాళ్ళ నాన్న తలలోంచి ఊడిపడడం ఏంటి? లేకపోతే నడుములో నుండి పుట్టడం ఏంటి అసలు? మరి నడుములో నుండి అనేటువంటి మాటను అర్థం చేసుకుంటే బైబిల్ భాష ప్రకారంగా నడుము అనేటువంటిది మనస్సు అని వాక్యం చూస్తాం. స్తోత్రం. నీ మనస్సును నడుము కట్టుకొని అని పేతురుపత్రికలో చూస్తాం. అంటే దావీదు యొక్క మనస్సు ఏంటో, దావీదు యొక్క హృదయంలో ఉన్న వాంఛ, దావీదు హృదయంలో ఉన్న భారం, దావీదు హృదయంలో ఉన్న కోరికను గుర్తించినటువంటి కుమారుడు కావాలి. అది నీ నడుములో నుంచి పుట్టిన నీ కుమారుడు. అంటే నీ మనస్సులో నుంచి నీవు ఎలా కట్టాలనుకుంటున్నావో, దేవునికి ఘనమైనదిగా ఉండాలనుకుంటున్నావు కదా, అట్లా కట్టడానికి నీ మనసు నుంచి ఒక వ్యక్తి వస్తాడు. అతని ద్వారా అన్నాడు, నీ కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కట్టబడిన ఈ మందిరం దేవుని నామ ఘనత కోసం. ఆమేన్. అనిల్ గారి ఘనత కోసం కాదు. అనిల్ గారి ఘనత కోసం అయితే పైన పెద్ద అక్షరాలు రాసేవాడు, ఏమని? అనిల్ మెమోరియల్ చర్చ్ అని. అంతేనా? అనిల్ మెమోరియల్ చర్చ్ కాదు, లేకపోతే ఎల్లన్న మెమోరియల్ చర్చ్, ఏలియా అని పెట్టేవాడేమో. వారి పేర్లు ఏమి అక్కడ పైన లేదు. దేవుని నామ ఘనత కోసం. ఆమేన్. ఇక్కడికి అనేక మంది రావాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, వారి కష్ట సుఖాలు దేవునికి చెప్పుకోవాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని స్వరం వినాలి, దేవుని ఆరాధించాలి. ఇది దేవుని మందిరం. దేవుని ప్రజలు వచ్చి దేవునికి మొరపెట్టుకోవడానికి ఒక స్థలం అంతే. ఇది దేవుని నామ ఘనత కోసం. ఈ కట్టబడినటువంటి మందిరాన్ని సొలొమోను దాన్ని ఎలా కట్టాడో దాని వివరమంతా కూడా ఉంది. అయిపోయిన తర్వాత అతను ప్రార్థన చేయడం ప్రారంభం చేస్తాడు. 22వ వచనం నుంచి మనం చూస్తే, ఇశ్రాయేలీయులు సమాజకులందరూ చూచుచుండగా
సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి, దేవునికి స్తోత్రం, ఆకాశము తట్టు చేతులెత్తి అని మనం చూస్తాం. అయితే మనము ఇదే విషయాలు చదవదు కానీ దినవృత్తాంతాల గ్రంథములో కూడా వ్రాయబడింది. అక్కడ చూస్తే సొలొమోను మోకరించి అని చూస్తాం. అతడు మోకాళ్ళుని ప్రార్థించాడు. ఇక్కడ బలిపీఠం ఎదుట నిలబడి అని మనం చూస్తున్నాం. కానీ అతను ఒక గొప్ప వ్యక్తి, అతను సామాన్యమైన మనిషి కాడు, ఒక ఆర్డినరీ పర్సన్ అతను కాడు. అతను ఒక రాజు, అతను గొప్ప రాజు, ఇశ్రాయేలీలందరినీ పరిపాలన చేస్తున్నాడు. రాజ్యం ఒకటిగా ఉన్నది. రాజ్యం చీలిపోకముందు ఒకటిగా ఉన్నప్పుడు పరిపాలన చేసినటువంటి వాడు గొప్ప రాజు సొలొమోను. అంత గొప్పవాడు ఏం చేస్తున్నాడు? అందరి ముందు మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలామందికి మోకరించాలంటే అవమానం, సిగ్గు. చాలామందికి మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ బలహీనతలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. సరే, బలహీనతను బట్టి ఏమో కానీ చాలామంది మోకరించడానికి అవమానముగా ఫీల్ అవుతారు. అతను గొప్ప రాజు అయినా సరే మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఇక్కడ బలిపీఠం ఎదుట నిలబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ప్రార్థనలో ఏమని చేస్తున్నాడో మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడైనా నీలాంటి దేవుడు లేడు, ఇలాలోనే లేడు. స్తోత్రం. నీవు తప్ప ఇంకెవరు లేరు. నిన్ను పోల్చడానికి, సరిపోల్చడానికి సాటి అయిన వాడు ఎవరు లేరు. నీ వంటి దేవుడు ఒకడు లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. ఆ యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల అనుకూలుడు అయి ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడగు వాడు నీకుండక మానుడు అని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునకు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇక్కడ ఈ ప్రార్థన చేస్తూ చాలా పెద్ద ప్రార్థన చేశాడు. సుదీర్ఘ ప్రార్థన. అతను మోకరించాడంటే మిగిలిన వాళ్ళందరూ కూడా మోకరించాల్సిందే. ఈయనకి ఎప్పుడు ఆమె అంటాడు అని చూస్తుండొచ్చు బహుశా. ఈయన చాలా పెద్ద ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థిస్తూ అంటే అంతసేపు ఎందుకు చేశాడు అంటే ఆ విధంగా ఉద్రేకం వచ్చిందా, ఎమోషనల్గా ఫీల్ అయ్యాడా అంటే ఎందుకు ఇంతసేపు ప్రార్థన చేస్తున్నాడు? అతను నాకు భారం. ఈ మందిరం కట్టబడిన ఉద్దేశం ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? ఏం జరగాలి? అక్కడ దేవుడు చేయవలసిన కార్యం ఏంటి? ప్రజలు ఏ పరిస్థితిలో వస్తారు? ప్రజలందరూ కూడా ఏ పరిస్థితుల్లో మందిరానికి రావడానికి కోరుకుంటారో అనే విషయాలు ఇక్కడ అర్థమవుతున్నాయి. ఇతను చేసిన ప్రార్థన ఇదంతా. అతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇతను ప్రార్థనలో కొన్ని అంశాలు పెట్టి ప్రార్థన చేశాడు. ఆయన చేస్తున్న ఈ ప్రార్థనల అంశాలు ఏంటో మనం చూస్తే మొట్టమొదటిగా 30వ వచనాన్ని చూద్దాం. 30వ వచనం. నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. విన్నప్పుడల్లా
క్షమించుము. ఆగండి, ఇక్కడ మనం చూస్తే ఇతను చేసే ప్రార్థనలో మొట్టమొదటిగా ఎవరైనా సరే ఈ మందిరానికి వచ్చి, దేవా, ఇశ్రాయేలీల దేవా, యెహోవా, మా ప్రభువా, ఈ మందిరంలో ఎంతో మంది వచ్చి ప్రార్థన చేస్తారు. వచ్చినప్పుడు వారి ప్రార్థన ఆలకించాలని కోరుతూ ఆ ప్రార్థనలు ఏమంటున్నాడంటే, క్షమించు, వారిని క్షమించు. మొట్టమొదటి అడిగేది ఏంటంటే క్షమించుము అని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రార్థన చేయనప్పుడల్లా, ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా, నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపములను అంగీకరించు, మా ప్రార్థనలు అంగీకరించు. ఆకాశమందు ఉన్నాడు ఆయన, మనం భూమి మీద ఉన్నాము. మనము కనులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన తల ఎత్తి ప్రార్థిస్తే ఆయన తల దించి మన వైపు చూస్తున్నాడు. ఆయన భక్తులు చేసే ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. ఆయన భక్తులను చూస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ మాటలు మనం గమనించినట్లయితే, మేము పాపము చేసినప్పుడు నీ సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి ఒప్పుకొనినప్పుడు మా ప్రార్థన విని ఆకాశం నుండి నువ్వు మా ప్రార్థన విన్నప్పుడల్లా నీ నివాసమైన ఆకాశమందు మా విన్నపం అంగీకరించము. విన్నప్పుడల్లా మమ్మను క్షమించు. విన్నప్పుడల్లా స్తోత్రం చెబుదామా? గట్టిగా చేతుల పైకెత్తి హల్లెలూయా. క్షమించే దేవుడు. ఇతను చేసే ప్రార్థనలో, అయ్యా, మేము ప్రార్థన చేసినప్పుడు, మా తప్పిదములు ఒప్పుకున్నప్పుడు, పాప భారంతో మేము వచ్చినప్పుడు మమ్మల్ని క్షమించము. ఎవరైతే మందిరానికి వచ్చి కన్నీరు గార్చి ప్రార్థిస్తారో దేవుడు ఏం చేస్తాడంటే వారిని క్షమించే దేవుడు. ఆమేన్. క్షమించే దేవుడు. పాప క్షమాపణ కావాలంటే ఎక్కడ? పాప క్షమాపణ కావాలంటే తీర్థయాత్రలు జరిగినా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, ఎక్కడెక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా దొరకదు క్షమాపణ. యేసయ్య దగ్గర మాత్రమే. దేవునికి స్తోత్రం. పాపులను క్షమించేవాడు యేసు క్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కడే పాపుల రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గర తప్ప ఎక్కడ పాప క్షమాపణ లేదు, దొరకదు. స్తోత్రం. యేసునామములోనే క్షమాపణ, యేసునామములోనే రక్షణ. ఈ నామమును తప్ప మరి ఏ నామమున మనకు రక్షణ లేదు. ఇదే సర్వలోకానికి సువార్త. ఏంటంటే యేసయ్య దగ్గర మాత్రం క్షమాపణ దొరుకుతుంది. ఆయన దగ్గరికి రావాలి. దేవుని మందిరంలోకి వచ్చేవారు పాపాలతో వస్తారు. రావచ్చా మందిరానికి పాపం చేసిన వారు? రానిస్తారు అసలు? మీరు చాలామంది రానివారు. తాగేసి వచ్చాడు వీడు, ఏమండి, పాపులని రానివారు. వీడు తాగిపోతాడు, రావద్దు. వీడు వ్యభిచారి, రావద్దు. మన కండిషన్లు ఇవి. ఎందుకంటే ఇది పరిశుద్ధ మందిరం. వీడు పాపి, వీడు రాకూడదు. పరిశుద్ధులు మాత్రమే రావాలంటే ఇంక మందిరం ఎందుకు మరి? మందిరం ఎందుకు మరి? పాపులు రావద్దంటే డాక్టర్ గారు ఒక బోర్డు పెట్టుకున్నాడు, ఇక్కడ ఆరోగ్యం కలిగిన వారు మాత్రమే రావాలి, రోగాలతో ఉన్నవాడు ఎవరు రావడానికి వీలేదని డాక్టర్ బోర్డు పెట్టుకున్నాడు అనుకోండి, క్లినిక్ పెట్టి. ఈ హాస్పిటల్, ఈ దవాఖానాకు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి, రోగాలతో ఉన్నవాడు ఎవరు రావద్దని బోర్డు పెడితే ఇంకెందుకు దవాఖానాలు, ఇంకెందుకు డాక్టర్స్? అలాగే ఇక్కడ పాపులు రావద్దంటే ఇంకెందుకు ఇది మరి? సర్వీసింగ్ సెంటర్ పెట్టాడు, కార్లు బైకులు క్లీన్ చేయడానికి సర్వీసింగ్ సెంటర్ పెట్టినాడు. ఇక్కడ నీట్గా ఉన్న కార్లు బైకులు మాత్రమే రావాలి, బురద మట్టి ఉన్నటువంటి వెహికల్స్ రావడానికి వీల్లేదని పెట్టాడు అనుకోండి. ఇంకెందుకు వాషింగ్ సెంటర్? వాషింగ్ సెంటర్ వాడికి ఎవరు కావాలి? బురద మట్టితో నిండిపోయిన బైకులు కార్లు వస్తే ఎంత మురుకున్నా సరే వాడికి ఏమీ ఇబ్బంది లేదు. వాటర్ పెట్టి కొట్టేస్తాడు, సర్ఫ్ వేసి లేకపోతే ఆ క్లీనిక్ ప్లస్ పెట్టి క్లీన్ చేసేస్తాడు. నీట్గా కడిగి తుడిచి ఆయిల్ వేసి మంచి క్రొత్తగా పెట్టేస్తాడు. అలాంటి బురదతో ఉన్నవే కావాలి. దేవుని మందిరానికి వచ్చేవారు అలాంటి వారు రావాలి. వస్తేనే వారు మారు మనసు పొందేది. దేవుని స్తోత్రం. నువ్వు మారు మనసు లేదు, నువ్వు రావటానికి వీల్లేదంటే
మరి మారు మనసు పొందేస్తే అలాగే కదా. రాజకీయ నాయకులు రావటానికి వీల్లేదంటే ఎలాగో రావాలి, అందరూ రావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు దగ్గరకు రావాలి. ఎవరు రావాలంటే ఒక పాట ఉంది కదా, తాగుబోతువైనోడా, తగాదాలు బడినోడా, అటు ఇటు తిరిగినోడా, అల్లరి పాలైనోడా, చీట్ల పేకలాడి నీవు చల్లకుండా పోయావా, చీట్ల పేకలాడి నీవు చల్లకుండా పోయావా, నిన్నే నయ్యో యేసయ్య పిలిచాడు, నిన్నే నమ్మో, నిన్నే నయ్యో యేసయ్య, నిన్నే నమ్మో యేసయ్య పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఉన్నారు బ్యాచ్. ఎవరు 10th క్లాస్ పోయినోడా, ఇంటర్మీడియట్ తప్పినోడా, ఎటు కాకపోయినోడా, తర్వాత ఎలక్షన్లో ఓడినోడా, ఎటు కాకపోయినోడా, అల్లరి పాలయ్యావా, నిన్నే యేసయ్య పిలుస్తున్నాడు అన్నారు. అవును, ఇలాంటి ఓడిపోయిన వాళ్ళని, తాగుబోతుల్ని, ఈ దుర్మార్గుల్ని, ఈ తొట్టి గ్యాంగ్ అందరూ ఎందుకు ఆయనకు? ఆ తొట్టి గ్యాంగ్ను మార్చి గట్టి గ్యాంగ్గా చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారే కావాలి. పాపులు వచ్చి ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి ఆయన విని, ప్రార్థన విని పాపములు క్షమిస్తాడు. ఆ వ్యక్తి మార్పు చెందుతాడు. కాబట్టి మందిరానికి నువ్వు రావద్దని ఎవరు అనడానికి వీలు, ఎవరికి అలాంటి అవకాశం లేదు. ప్రభు అంటాడు, ఒకవేళ మనం రానికుండా, ప్రభువా వీడు తాగేసి వస్తున్నాడు, లేకపోతే వీడు చుట్టదా, లేకపోతే వీడు వీడి దగ్గర వస్తున్నాడు, వీడి మందిరంలోకి వస్తానంటున్నాడు, మరి ఏం చేయమంటారు, రానిమ్మంటావా వద్దంటావా అని ఒకవేళ ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? నా ఎద్దు కూర్చువా అని అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన త్రోసివేయడు, మనమే త్రోసేస్తాం. దేవుడు మనుషులు క్షమించినా సరే మనుషులు క్షమించరు, మనుషులు క్షమించరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన అన్నాడు, ఎవరు మేసాలు గురవప్ప, ఆయన తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, మార్పు చెందాడు, దేవుడు క్షమించినా కానీ మనుషులు మాత్రం ఈయన చంపేయాలి అంతే. వీడు బతకూడదు, వీడు నిలబడకూడదు, మళ్ళీ వాడబడకూడదు. ఆయన అమ్మ పెట్టదంట, అడక తినేదో అది అట్లా చేస్తుంటారు చాలామంది. దేవుడు క్షమించి ఒక మనిషిని మరలా పునరుజ్జీవిస్తుంటే, నూతన కృపణిస్తుంటే మనుషులు మాత్రం ఒప్పుకోరే. ప్రియులారా, మనం కూడా చేద్దాం. దేవుడు క్షమించినట్లుగా క్షమించబోతే, మనం క్షమించబోతే మన పాపను క్షమించడు. దేవుడు క్షమించేవాడు తన మందిరములో. తర్వాత 32వ వచనం చదువుదాం. 2వది, విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతి నిర్ధారణ చేయము. ఇది 2వది. మొదటిదేమో క్షమించమని అంటున్నాడు, 2వది నీతిని నిర్ధారణ చేసే దేవుడు. అయ్యా, నీ సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు ఎవరు తప్పు చేశాడో, ఎవరు ఒప్పు చేశాడో, ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది నీవు న్యాయం తీర్చే దేవుడు. అంటే మనం ఒక రీతిగా చూస్తే ఇది న్యాయస్థానం, ఇది కోర్టు. మందిరం అనేది ఏంటి చెప్పండి, అందరూ చెప్పరే, అందరూ బతికే ఉన్నారా? స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. బ్రతికే ఉన్నట్టున్నారు, మాట్లాడరు. మరి మందిరము అనేటువంటిది ఒక న్యాయస్థానము. చెప్పండి, ఏ స్థానం ఇది? న్యాయస్థానం. ఇది ఒక కోర్టు. ఇది ఒక సివిల్ కోర్టు కంటే, హైకోర్టు కంటే ఇంకే కోర్టు, సుప్రీం కోర్టు అన్నిటికంటే కూడా గొప్పది ఇది. అంటే ఎవరికైనా గొడవ ఉన్నట్టయితే కోర్టుకు వెళ్తారు, అక్కడ న్యాయం అనేది తీర్చబడుతుంది. కొన్నిసార్లు అన్యాయం చేయబడుతుంది అక్కడ. కానీ దేవుని మందిరంలో దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు, ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. చేతులు చదువు చెబుదాం, గట్టిగా చెప్పాలి, నీతి గల న్యాయాధిపతి. ఇదొక కోర్టు. సమస్య వచ్చిందా, పోలీస్ స్టేషన్ పరిగెత్తడం కాదు విశ్వాసి. సమస్య వచ్చిందా, కోర్టు కేసు కాదు, అక్కడ కాదు నువ్వు తేల్చుకోవాల్సింది. దేవుని మందిరానికి రా, మోకాళ్ళు వంచి ప్రార్థించు,
నీ నీతిని నిర్ధారణ చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. చాలామంది తప్పు చేసి, ప్రభు నేను అంత నీతిమంతున్నా నీకు తెలుసు కదా, నా నీతి నిర్ధారణ ఏంటో చిన్నోర్మి అంటాడు. ఇప్పుడు అన్యాయంగా వేరే వాళ్ళ మీద కోర్టు కేసు వేసి, వాళ్ళ జాగా కాకపోయినా వాళ్ళదని కోర్టు కేసేవాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు నీ నీతి నిర్ధారణ ఏంటో అప్పుడు తెలిపోద్ది, దేవుడు తేల్చేస్తాడు. నీతి కలిగిన వాడైనా న్యాయస్థానం దేవుని మందిరానికి వస్తే నీ నీతి నిర్ధారణ చేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా చూస్తే 34 వచనం చూద్దాం. 34 చదవండి. ఇశ్రాయేలీయుల నీ జనులు చేసిన పాపంను క్షమించి నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించు. ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ మందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నీవు క్షమించు, నీ జనులు చేసిన పాపము క్షమించి, చెదరగొట్టిన నీ ప్రజలు, చెదిరిపోయిన నీ ప్రజలను మరలా తిరిగి ఏం చేయమన్నాడు? రప్పించుము. ప్రైజ్ ది లార్డ్. ప్రైలారా, తిరిగి రప్పించబడతారు. ఎక్కడెక్కడికో చెదిరిపోయినా, పారిపోయినా, దూరమైపోయినా ఆయన దగ్గర ప్రార్థన చేసేవాడు. మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో మరలా సమకూర్చబడతారు. ఒకవేళ భర్త వెళ్ళిపోయాడా, భార్య వెళ్ళిపోయిందా, పిల్లలు తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయారా, నీవు దేవుని మందిరంలో ప్రార్థించినప్పుడు తిరిగి రప్పించబడతారు. స్తోత్రం. కుటుంబములుగా దేవుడు మరలా సమకూర్చేవాడై ఉన్నాడు. ఆమేన్. దేవుని మందిరానికి రావాలండి. చాలామంది మందిరంలోనికి రారు. అంటే కొన్నిసార్లు కొన్ని చిన్న సమస్యలను బట్టి మందిరాన్ని మానేస్తుంటారు. ఎవరి మీద అలిగి మందిరాలు మానేయటం కాదు. ఒకసారి అలాగే మా మందిరానికి ఒక ఆమె మానివేసింది. సరే మానేసింది కదా అని ఊరుకున్నాం. ఆమె ఎక్కడో చిలకొలగూడలో డేవిడ్ రాజు గారి సంఘానికి పోతుంది, వెళ్ళిపోతుంది. సరే చాలాసార్లు సంఘస్థులు కూడా అడిగారు, నేను రానంటాను. రండి అని అంటే రాను అని అందరి మీద గొడవ పెట్టుకుంది. సరే మంచిదే అని ఊరుకున్నాం. సంఘంలో మళ్ళీ అందరితో మంచిగా ఉంది. మళ్ళీ నాతో కూడా అయ్యగారు చాలా మంచివాడు అంటది, ఇంటికి రమ్మంటది, చాయ్ ఇచ్చేది, భోజనం పెట్టేది, మందిరానికి మాత్రం రాదు. సంఘానికి రావడం లేదు కానీ సంఘంలో అందరు కావాలి, పాస్టర్ గారు కావాలి, ప్రార్థన చేయాలి, అన్నీ చేయాలి, మందిరానికి రాదు. ఇప్పుడు తాండూరులో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ అశోక్ గారు నాన్నగారు, జాకబ్ గారు, మీకు చాలామంది తెలుసు. అప్పుడు సంఘ పెద్దగా ఉన్నారు మాకు. అప్పుడు ఎప్పుడంటే ఇది 92-93 సంవత్సరంలో జరిగిన సంగతి ఇది. అప్పుడు ఆయన మాకు సంఘ పెద్దగా ఉన్నారు. ఆయన అన్నాడు, అమ్మ నీకేంటి ప్రాబ్లం ఏంటి? సంఘంలో అందరితో మాట్లాడుతున్నావు, పాస్టర్ గారితో మాట్లాడుతున్నావు, అందరం ఇష్టం, మరి నీకు చర్చి మీద కోపం ఏంటి? కార్పెట్ల మీద కోపమా? పులిపీటల మీద కోపమా? గోడల మీద కోపమా? ఫ్యాన్ల మీద కోపమా? అదేం లేదండి, అదేం లేదన్నట్టు రాదు. విచిత్రం, కొంతమంది ఇట్లా చేస్తుంటారు. అందరితో మాట్లాడతారు కానీ మందిరానికి రారు. మందిరం ఏం పాపం చేసింది నీ పట్ల? నీవు ప్రజలందరితో ఉన్నప్పుడు నీ దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరములోని ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో వర్ధిల్లుతాం, దేవుని మందిరంలో దీవించబడతాం. ఆమేన్. వర్ధిల్లేదము ఎక్కడ? మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లేదము. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మోయుధము, నీతిమంతులమై మోయుధము. ఇంకో మైక్ లేదా అక్కడ పెద్దరాజారికి? ఇంకా ఇస్తే మన వాళ్ళకి ఎవరిని కొంతమంది సహకరించాలి కదా. నేను ఒక్కడనే చెప్పాలి పాడుకోవాలంటే అట్లా. ఈ పాట వేసుకున్నప్పుడైనా దమ్ము తీసుకోవాలా వద్దా? మీరేమో అల్లేలు చెప్పరు, నన్ను వరణమంటారు. ఎందుకంటే అట్లా చెప్తాడు అంటారు మీరు. ఎక్కువసేపు చెప్తే ఎంతసేపు చెప్తానంటారు. జల్దీ ముగిస్తే ఇంక ప్రసంగం రాదంటారు. అన్నీ తంటానే.
రావాల్సిన ఆయన రాడు. ఆయన ఎప్పుడు వస్తాడు ప్రార్థన చేసుకుంటున్నారు కొంతమంది. హల్లెలూయా. రెడీ, అందరూ పాడాలి. మీ స్వరం వినబడాలి, నా స్వరం వినబడినట్టు మీ స్వరం వినబడాలి. ఇప్పుడు వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మోవేయుదము నీతిమంతులమై మోవేయుదము యేసు రాజ్యములో జయము మనకు జయమే జయము మనకు జయమే యేసు రాజ్యములో జయము మనకు జయమే జయము మనకు జయమే వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. చేతులెత్తి స్తోత్రం చెబుతామా గట్టిగా? ఇంకొంచెం వాల్యూమ్ పెంచండి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరంలో ఏం చేయబడతాం చెప్పండి? వర్ధిల్లుతాం. అక్కడికే రానండి, ఎక్కడికన్నా వస్తా కానీ ఎక్కడికైనా వస్తా. పెళ్ళికి రమ్మన్నా వస్తా, ఫంక్షన్కి వస్తా, మీ ఇంటి గృహప్రవేశానికి వస్తా, బొందరగడ్డకు కూడా వస్తా. చర్చిలకు మాత్రం చచ్చిన సత్య మాత్రం చర్చిలో వేయడం రానివాడు. కొంతమంది చర్చిలో తీసుకెళ్ళి ప్రార్థన చేస్తారు. నా దగ్గర అట్లా చర్చిలో రానివాడు. ఒకవేళ ఆనవాయితీ ఇక్కడ ఉందేమో, ఈ చర్చిలోకి ఈ డెడ్ బాడీని తీసుకురాకూడదు, తెచ్చారో మీరు పోతారు, సస్తారు. ఇది దేవుని మందిరం, పరిశుద్ధ మందిరం. అంటే పాపులు రావచ్చు కానీ చచ్చిపోయిన వాళ్ళు ఎందుకు? ఈడ బ్రతుకున్నంతకాలం మారు మనసు పొందుడు, చర్చికి రాడు, వాడికి ప్రార్థన చేసి మళ్ళీ సమాధి చేయాలండి. మళ్ళీ వాళ్ళు ప్రభు భక్తులు మారని నీ దృష్టికి విలువైంది. వీడు ఒక భక్తుడు, నువ్వు ఒక భక్తుడు. ఈ భక్తి చల్లకుండా ఇలాంటి భక్తుల కోసం ప్రార్థన చేసే భక్తులు ఎప్పుడో బాప్తిజం తీసుకున్నాడు, వాడు కాపాడుకున్నాడు, రక్షణ లేదు. మళ్ళీ వాడి కోసం ఎంత భక్తుడైనా, అంత మంచివాడండి, కొన్ని మంచి మాటలు చెప్పక తప్పదు, చెప్పాలి. వాడు ఎంత దరిద్రుడైనా కానీ అక్కడ మాత్రం నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటాయో దేవుని దృష్టి మనకంటే ఆశీర్వాదం. ఆ నీతిమంతుడు మనం ఆశీర్వదించబడతాం. ఎవరికి ఆ మాట అప్లై చేయాలో, ఎవరికి దాన్ని ఆపాదించాలో కూడా తెలియదు చాలామందికి. ఎవరైనా నీతిమంతులు వాళ్ళ ప్రియులారా, మందిరంలోనికి కాదు, చనిపోయిన తర్వాత కాదు, నేను చచ్చినా రానంటే కాదు, దేవుని మందిరంలోకి వస్తేనే నువ్వు దీవించబడతావు. దేవుని మందిరంలోకి వస్తే నీ ప్రార్థన అంగీకరించే దేవుడు ఉన్నాడు. ఇక్కడ ప్రతి అంశంలో మనం చూస్తున్నాం. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా ఆకాశము నుండి నువ్వు మా ప్రార్థన విను అని అంటున్నాడు. సొలొమోను మహాజ్ఞాని ఎంత ప్రార్థనాపరుడు అండి, గొప్ప భక్తుడు. మనం ప్రార్థన చేసే టైం లేదు, ఆయనకు ప్రార్థన చేసే టైం ఉంది. ఆయనకి పని లేదన్నా, ఆయనకి ఎంత బిజీ ఉంటాడు, గొప్ప రాజు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు నీతిని నిర్ధారణ చేసేవాడు. మూడవది తిరిగి రప్పించును, క్షమించి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించమని మూడవది చూస్తున్నాం. నాలుగవది మనం చూస్తే 36వ వచనం చదువుదాం. 36వ వచనం. నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించు. దేవునికి స్తోత్రం. వర్షమును కురిపించును. ఋతువుల ప్రకారముగా వర్షమును కురిపించేవాడెవరు? దేవుడే, యెహోవాయే. ఆమేన్.
బైబిల్లో ఇర్మియా గ్రంథంలో ఉంది. చాలా ప్రతి అంశానికి చాలా క్రాస్ రిఫరెన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ నేను చూపించలేదు. ఎందుకంటే మీరేమైనా రాసుకునేట్లు కాదు. ఇక్కడ దేవుని సేవకులను వాళ్ళకి థాట్స్ ఇచ్చేస్తే తర్వాత మీరు ఎన్ని ఆయన పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే వర్షాలు లేవు ప్రభువా, పంటలు ఎండిపోతున్నాయి ప్రభు అని ఎక్కడ ప్రార్థన చేయాలి? అక్కడక్కడికి వెళ్ళి ఆడవడం కాదు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆడవడం కాదు. దేవుని మందిరంలోకి వచ్చి పొలంలో కూర్చొని సూర్యుడు కూర్చొని ఎడుతూ ఉంటారు. ఏమైందంటే నీళ్ళు లేవు సార్, ఎండిపోతున్నాయి, ఏం చేయాలి అని అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అవుతుంది. ఎందుకు కారణం? ఏమండి, వర్షములు పడాలంటే అన్య జనుల్లో వ్యర్థ దేవతలు వర్షము కురిపించగలరా అని వాక్యం సెలవిస్తుంది. పిల్లలు కురిపించలేరు. వర్షం కావాలి అంటే ఋతువుల ప్రకారముగా వర్షమును కురిపించువాడు దేవుడే. స్తోత్రం. అంతేగాని వర్షాలు రావాలంటే ఏం చేయాలి మరి? కొంతమంది కప్పను అయ్యగారు అంతేనా మూట కట్టి దాన్ని ఊరేగిస్తారు. కప్ప నీలాడే, మీకు తెలుసా? మా ఊర్లో అంటూ ఉండేవాడు, కప్ప నీలాడే కడవల నిండా నీళ్ళు వచ్చాయంట. వర్షం చినుకు వచ్చేది కాదు. ఆ కప్పను ఊరేగిస్తే వర్షాలు వస్తాయని ఆ కప్ప అరుస్తూ ఉండేది. అదిగో కప్ప అరిచిందంటే వర్షం వస్తుందని. ఆ కప్ప దాని వర్షం కోసం, దాని బాధ అది, నీళ్ళ కోసం అక్కడ ఉన్నది. అయితే ఇలాంటి మూఢనమ్మకాల ద్వారా కాదు, జీవము గల దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే వర్షములను కురిపించువాడు ఆయనే. స్తోత్రం. వర్షము అంటే ఇది వాతావరణ శాఖ. దాన్ని ఏమంటారు? వాతావరణ శాఖను. వాతావరణ శాఖ కేంద్రం ఉంది కదా, వర్షాలు ఇప్పుడు వస్తాయి, ఇలా ఎండ ఎంత వస్తుంది, ఏమండి వాతావరణ కేంద్రం అంటారు దీన్ని. ఇది వాతావరణ కేంద్రం. ఇది అంటే వర్షాల గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటిది. దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించు, నీ పొలంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించు. దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే కావలసినటువంటి దీవెనకరమైన వర్షాలను ఉన్నాయి. దీవెనకరమైన వర్షాలను కురిపించగలడు ఆయన. అయితే మనం ఈ మందిరాన్ని చూసి ఇది ఒక న్యాయస్థానం అని అనుకున్నాం. అంతేకాదు అనేక మందిని తిరిగి రప్పించేది. జైల్లో ఉన్న వారిని బెయిల్ ఇచ్చి తీసుకొచ్చినట్టుగా పాపంలో ఉన్న వారిని యేసు ప్రభు తన రక్తమిచ్చి విడిపించేశాడు. స్తోత్రం. తిరిగి రప్పించేటువంటి స్థలము ఇక్కడ వాతావరణ శాఖ. ఇది వాతావరణ కేంద్రం ఇది. కాబట్టి దేవుని మందిరంలో ప్రార్థించినప్పుడు వర్షములు అనుగ్రహించేటువంటి దేవుడు. నేను ప్రార్థించినప్పుడు భూమి మీద వర్షము కురిపింపు, దేశమందు క్షామము కానీ, తెగులు కానీ, గాడ్పు దెబ్బ కానీ, చిత్తపట్టుట కానీ, మిడతలు కానీ, చీడపురుగు కానీ కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణంలో ముట్టడి వేసినను, ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఈ తెగుళ్ళన్నిటి నుంచి కూడా విడిపించేవాడు, వాటిని తప్పించేవాడు. దేశమందు క్షామము. క్షామం అంటే కరువు, క్షేమం అంటే మంచిది. అది క్షేమం అంటే సురక్షితంగా ఉండడం. క్షేమము క్షామము, దీనికి తేడా తెలియాలి. క్షేమం కాబట్టి ప్రియులారా, దేశంలో క్షామం అంటే కరువు కానీ, తెగులు కానీ, గాడుపు దెబ్బ అంటే ఇప్పుడు వేసవకాలంలో వచ్చేది ఏ దెబ్బది? ఎండ దెబ్బ అంటారు. సన్స్ట్రోక్ వడదెబ్బ. కరెక్ట్, వడదెబ్బ. ఎండ దెబ్బ తగిలింది, లేకపోతే సన్స్ట్రోక్ అని చెప్పి ఒకసారి అంటే మా పీటర్ గారు అన్నాడు ఒకసారి, అన్న సన్స్ట్రోక్ అంటే ఏ సన్ అన్నాడు. నాకు అర్థం కాలే. సన్ స్ట్రోక్ అంటే కుమారుడు స్ట్రోకా? సన్ అంటే కుమారుడేనా? ఎస్యుఎన్ సన్, ఎస్ఓఎన్ సన్. ఎస్యుఎన్ సన్ అంటే సూర్యుడు, ఎస్ఓఎన్ అంటే అది సన్నే. సన్ స్ట్రోకా అంటే ఏ స్ట్రోకు? అది ఎండ దెబ్బ, వడదెబ్బ. ఈ వడదెబ్బ నుంచి విడిపించువాడు. ఇంకేమన్నాడు? చిత్త పట్టుట అంటే ఏంటి చెప్పండి? తుప్పు పట్టడమా? చిత్త పట్టుట
అనగా బూజు పట్టడం చెత్త పట్టడం కానీ అనేటువంటిది లేదు. మిడతలు కానీ చీడ పురుగులు కానీ కలిగినను వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను అని అంటున్నాడు. ఇశ్రాయేలీయులకు నీ జనములలో ప్రతి మనిషి తన మనోవ్యాధి తెలుసుకును కదా. చదువు. ఒక్కడైనను జనులందరినైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములు చేసిన యెడల మనిషి యొక్క హృదయమును నీ వెలుగుదును కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి, ఇదిగోండి ఐదో పాయింట్ ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి, ఏం చేయమంటున్నాడు? ప్రతిఫలము ఇచ్చి. ఇక్కడ ఐదవది మనం చూస్తే ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి, అది ప్రవర్తన ఫలం ఉంది.